అబోవ్ 40 మహిళల్లో మనం ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్టులు యాన్యువల్లీ చేయించుకోవాలి? ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయం కావచ్చు, అబోవ్ 40 వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆడవాళ్ళు 40 పైగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ బాగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్కి తగ్గట్టుగా చేసుకోవాలి. హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కానీ అది పీరియడ్ దగ్గరకు వస్తుంటే ఆ టైంలో కొంచెం ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యాడ్ చేసుకోవాలి 40 పైన వాళ్ళు. ఉట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటే సరిపోతుందా, ఇంకా వేరే యాక్టివిటీస్లు అంటే అవి చేయాలి, ఇవి చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వారంలో 2-3 రోజులు చేసుకోవాలి. ఇవి కాకుండా యాన్యువల్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సినవి మామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం, ప్యాప్స్మియర్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము, అలాగే బోన్ మినరల్ డెన్సిటీ ఇప్పుడు అవసరం లేదు, కానీ ఎర్లీ మెనోపాజ్ ఎవరికైతే ఎర్లీగా గర్భసంచి కానీ ఓవరీస్ కానీ తీసేయబడ్డాయో, లేకపోతే ఎర్లీగా మెనోపాజ్ ఎవరికైతే వచ్చిందో, ఎర్లీగా పీరియడ్స్ ఎవరికైతే ఆగిపోయాయో వాళ్ళకి బోన్ డెన్సిటీ స్కాన్ కూడా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ కాకుండా బ్లడ్ టెస్ట్లలో మన మెటబాలిక్ హెల్త్ చూసుకోవడానికి, కొలెస్ట్రాల్ చూసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, డయాబెటిక్ ప్రొఫైల్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, హోమాయర్ అంటాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందా లేదా అది చూసుకోవాలి. సో హోమోసిస్టిన్, అలాగే హోమోసిస్టిన్ స్పెసిఫిక్గా ఫోలిక్ యాసిడ్ యాక్టివేట్ అవుతుందా లేదా, మిథైలేట్ అవుతుందా లేదా అనేది, ఇలాంటివి కొన్ని టెస్ట్లు చేసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.